జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పేరు చెప్పడానికి దీన్ని ఎలా చూస్తారండి? ఇప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళ దాంట్లోనే వేసుకుంటున్నారు అకౌంట్లో ఇప్పుడు. అయి మొత్తం తీసుకొచ్చి ఎయిర్‌పోర్ట్ తీసుకొస్తే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంత ముందల ఎప్పుడో మొదలుపెట్టాడు. ఏమీ చేయలేదు. అన్ని అనుమతులు పర్యావరణ అనుమతులతోటి తీసుకొచ్చి శంకుస్థాపన చేసి 2026 కల్లా అప్పజెబుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేశాడు? ఎయిర్‌పోర్టే మేము కట్టామని గొప్పలు చెప్పుకున్నారు. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మేమే తీసుకొచ్చామని చెబుతున్నారు. ఇప్పుడు తిరుపతి శ్రీ సిటీ ఉంది. ఎన్నో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మేమే చేశామంటారు. ఆల్రెడీ అయన్నీ ఇంత గొప్ప గొప్ప విషయాలు చేసిన పోర్టులు ఉన్నాయి. పోర్టులు అమ్మతనే పడేసేసారు. 7 పోర్టులు కట్టాడు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. వీళ్ళందరూ ఇప్పుడు ఏది చేసినా కూడా మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్పితే దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. కోర్టులు కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? చాలా దారుణం అండి. మొత్తం వాళ్ళ ప్రైవేట్ వ్యవస్థలకి అప్పచెబుతారు. అన్నీ ప్రైవేట్‌కి వ్యవస్థలకి అప్పచెబుతారు. పోర్టులు అప్పచెబుతారు. వాళ్ళకి రూపాయి రావాలి. దాన్ని వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి. మొత్తం వేల ఎకరాల భూములు అప్పచెబుతున్నారు. పనికిమాలిన ఊరు పేరు లేని కంపెనీలకు వేల ఎకరాలు అప్పచెబుతున్నారు. వాళ్ళకి ముడుపులు రావాలి. ఆర్టీసీని కూడా బస్ స్టాండ్‌లు కూడా చివరికి అవి కూడా వదిలిపెడతలేదు. ఆర్టీసీ బస్ స్టాండ్‌లు కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు కొన్ని బస్ స్టాండ్‌లు. 9 బస్ స్టాండ్‌లు ఎనిమిది ఉన్నాయి. అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. లూలు మాల్‌కు అప్పచెబుతున్నారు 7 ఎకరాలు 100 కోట్ల ఆస్తి విలువైన ఆస్తిని లూలు మాల్ వాళ్ళకి. అట్లానే చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక లోకేష్ గారికి ఇంకొక తోడల్లుడు ఉన్నారు. ఆయనకి 1000 ఎకరాలు విశాఖపట్నం పొలం భూములు ఇవ్వటాన్ని దీన్ని ఎలా చూస్తారండి? అన్యాక్రాంతం అది. అన్యాక్రాంతం. గీతం యూనివర్సిటీకి అంత భూములు ఇవ్వటం అనేది అది సాధ్యపడేది కాదు. అదేమన్నా 100 కోట్ల ఆస్తి అది. 100 కోట్ల ఆస్తి అని వాళ్ళు ఏమైనా దాంట్లో కాలేజీలు ఏమైనా ఎవరికైనా ఫ్రీగా చదువుతున్నారా? ఒక్క విద్యార్థికైనా ఫ్రీ సీట్ ఇస్తున్నారా? వాళ్ళు ఏంది చేశారని వాళ్ళకి ఉచిత పొలం ఇవ్వాలండి. దేనికి ఇవ్వాలి వాళ్ళ పొలం? ఉచిత పొలం. విద్యార్థులకు ఏం చెబుతున్నారు? ఏమన్నా ఫ్రీ సీట్లు ఇస్తున్నారా? ఎంతమందిని పోషిస్తున్నారా? ఏం చేస్తున్నారని వాళ్ళకి ఇవ్వాలి. ఫ్రీ గవర్నమెంట్ 1000 ఎకరాలతో లోకేష్ గారు తోడలుడని మీకు అన్ని ఎకరాలు ఆయనకు కంటపెట్టేది 1000 కోట్ల ఆస్తి. పేదలకు ఇల్లు ఇవ్వడానికి సెంటున్నర స్థలం ఇవ్వడానికి ఇవ్వలేదు. సెంటున్నర స్థలం జగన్మోహన్ రెడ్డి ఇస్తే చాలదో, అది శ్మశానానికి చాలదో, మేము 3 సెంట్లు ఇస్తామన్నారు. ఈలాపోయారు. అటువంటి అన్ని పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇవ్వలేని వాళ్ళు వేల ఎకరాలు పెద్ద పెద్ద యూనివర్సిటీలకి, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలకి ఇచ్చి రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళు స్వలాభం కోసం, వాళ్ళు బాగుపడటం కోసం, వాళ్ళు రూపాయి ఆర్జించడం కోసం, వాళ్ళు బలిష్టమైపోవడం కోసం ఈ కార్పొరేట్ వ్యవస్థలు చేసుకొచ్చి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. రూపాయికి, పావలాకి, బిస్కెట్లకి. అది